తాండూర్ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ బంగారు దుకాణంలో భారీ చోరీకి పాల్పడ్డారు. గాంధీ చౌక్ గంజి రోడ్లోని సాయి జ్యువెలర్స్ దుకాణంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్న పాపతో కలిసి దుకాణంలోకి ప్రవేశించారు. వారు కొనుగోలుదారులాగా నటిస్తూ మొదట షాపు సిబ్బందిని బంగారు గాజులు చూపించాల్సిందిగా కోరారు. కొన్ని మోడల్స్ చూసిన తర్వాత అవి నచ్చలేదని మరికొన్ని కొత్త మోడల్స్ తీసుకురావాలని సిబ్బందిని పంపించారు. సిబ్బంది లోపలికి వెళ్లగానే ముఠా సభ్యులు అదును చూసి తమ పని కానిచ్చేశారు. షోకేజ్ లో ఉంచిన 10 గ్రాముల బంగారు నెక్లెస్ ను చాకచక్యంగా దొంగిలించారు. నిమిషాల వ్యవధిలోనే నెక్లెస్ ను తమ బ్యాగ్ లో వేసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. షాపు యజమాని ఠాకూర్ అమన్ సింగ్ వచ్చి పరిశీలించగా షోకేజ్ లో నెక్లెస్ కనిపించలేదు. అనుమానం వచ్చి వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు చూసి యజమాని షాక్ అయ్యారు. కొనుగోలుదారులుగా వచ్చిన ముఠానే చోరీకి పాల్పడినట్లు స్పష్టంగా కనిపించింది. ఠాకూర్ అమన్ సింగ్ వెంటనే తాండూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరున్నారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ చోరీ ఘటన తాండూర్ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పట్టపగలే దుకాణాల్లో చోరీలు జరుగుతుండటం భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిస్తోంది.